నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆయుర్వేదం గురించి నిన్న అనేక విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అంటే బుక్క మహేష్ బాబు గారు ఆయుర్వేదంలో బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఎలా గౌరవం పెరిగింది అన్న విషయం చెప్పారు. బట్ సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైద్యులే అవుతున్నారు. మరి ఆయుర్వేదం అనేది నిజంగా ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధంగా మారడం ఎలా చూడాలి? ఎందుకంటే వాళ్ళు చెప్పే ఇంటి చిట్కాలకు సంబంధించి రేపు రాబోయే రోజుల్లో అది విపరీతంగా పెరిగితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, అది వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు వాడిన నేపథ్యంలో ఎవరిని క్వశ్చన్ చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి ఆయన మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురు ఆయుర్ కేర్ ఎండి ప్రముఖ వైద్య నిపుణులు బుక్క మహేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. మహేష్ బాబు గారు నమస్తే. నమస్తే. కరోనా తర్వాత ఆయుర్వేదం మీద గౌరవం పెరిగిందని అన్నారు. బట్ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, సోషల్ మీడియా, ఎవరింట్లో వాళ్ళకు యూట్యూబ్ ఛానల్, వాళ్ళు ఎప్పుడో విన్న వాటి గురించి చిట్కాలు చెప్పడము, జనాలు వాటిని ఫాలో అవ్వడము, అది ఎంతవరకు కరెక్ట్? నేను ఒక ప్రశ్న సూటిగా జనం మధ్యలో పెట్టాలనుకుంటున్నాను. నేనేమి తప్పు పట్టట్లేదు, వాళ్ళు చేస్తున్నదన్నీ కరెక్టే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా వాడుకోండి అలా వాడుకోండి చెప్పింది ఫాలో అవ్వడానికి అది తప్ప ఒక విషయం పక్కన పెట్టినైతే మనకి అవకాశం ఉంది కాబట్టి చేసుకోండి అని చెప్పడంలో చేసుకోవచ్చు కూడా, తప్పేం లేదు. అయితే షుగర్ డాక్టర్ ఉన్నారు, అక్కడ ఏమిటో ఒక డాక్టర్ ఉంటారు, డాక్టర్ మోహన్ అని ఉంటారు, పేరే చెప్తాం తప్పేముంది. ఆయన ఇక్కడ ఉండడు, చెన్నైలో ఇక్కడ ఉంటారు. ఆయన హాస్పిటల్స్ హైదరాబాద్లో నడుస్తూ ఉంటాయి. పొద్దున వెళ్తారు వీళ్ళందరూ, జనాలందరూ షుగర్ పేషెంట్ వెళ్ళి ఫైల్ ఇచ్చేసి టెస్టులు చేయించుకొని, పాపం తింటాడో లేదో తెలీదు, టిఫిన్ చేస్తాడో లేదో తెలియదు, లంచ్ ఎడ్ చేస్తాడో తెలియదు, మొత్తానికి అయితే చూపించేసుకొని టెస్టులు అన్నీ చేసుకుని రిపోర్ట్స్ తీసుకొని ఆ మోహన్ గారు అయితే అక్కడ ఉండరు, వేరే డాక్టర్లు ఉంటారు, చూస్తారు, చూపించుకుంటే అమ్మయ్యా చాలా బాగా చూసారమ్మా డాక్టర్ గారు మందులు రాయించుకు వస్తారు. ఏమున్నాయండి, ఇన్సులిన్, మెట్ఫార్మిన్, ఇంకోటి ఉంటే ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ తగ్గించడం పెంచడం ఇంతే ఉంటాయి ఇక్కడే. అయితే మేమేమన్నా చెప్పామనుకోండి టీవీ ఛానల్స్లో, ఏమైనా పలానా బిల్వపత్రం తీసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా వాడాలి. ఫోన్లు వస్తాయి నా ఆఫీస్కు, ఫోన్లు వస్తే, సార్ ఆ బిల్వపత్రం ఎక్కడ దొరుకుతుంది సార్ మీరు చెప్తారా నాకు అంటే, నేను దూరం ఉంటాను సార్, రాలేను సార్. ఎక్కడ ఉంటాను సార్? సఫిల్గూడలో ఉంటాను సార్. హైదరాబాద్లో సఫిల్గూడ దూరమా, గట్కేసర్ దూరమా? అవి సిటీలో భాగం కదా ఇప్పుడు. మరి ఎందుకు ఇంత అంటే ఇంత క్లారిటీ ఎందుకు మిస్ అవుతుంది? ఇంత పార్షాలిటీ జనంలో ఎందుకుంది? ఆయుర్వేదం విషయంలోనో నువ్వు చెప్పేయమంటావు, అక్కడే పోచుంటున్నావు, అక్కడ కూడా రెండే ఉన్నాయి. మరి నువ్వు కూడా ఇంజెక్షన్ తీసుకోవచ్చు కదా, ఇంట్లో ఇన్సులిన్ కొనుక్కొని వాడుకో, అక్కడ ఇక్కడ ఇచ్చుకో, డోసులు అడ్జస్ట్ చేసుకో, గూగుల్లో చూసేసి, తర్వాత మెట్ఫార్మిన్ డోసులు సెట్ చేసేసుకో. మరి ఆయనకి ఎందుకు అంత మర్యాద ఇస్తున్నావు? మేము వైద్యం చేసి మాకెందుకు ఇవ్వట్లేదు? మరి నేను డయాబెటిక్ అల్సర్స్ తగ్గిస్తాను, కాళ్ళు తీసేయాలి, యాంపిటేషన్ చేయాలంటే మరి బ్రతికిస్తాను. ఇంకా కొంచెం రోజులు ఆగండి, ఇంకా చాలా చాలా నిజాలతో సహా చెప్తాను. నేను ఇప్పుడే కదా మొదలైంది. సో మరి ఎందుకు ఇంత, నేను ఇది జనాన్ని అడగదలుచుకున్నా. వాళ్ళ విషయంలో ఏం చేస్తారా ఏమిటనే విషయం జనాలకంతా తెలుసు. అక్కడే అంత భయము, గౌరవము, మన్నన, కీర్తి, కండూతి అని. మాకొద్దు బాబు, వాళ్ళకి ఇవ్వండి, మేమేం అంటలేము, మాకు కావాలంటలేము. మాకున్న గౌరవం, మాకు ప్రపంచవ్యాప్తంగా మాకు గౌరవం ఉంది. మా దగ్గర ఔషధాలు వాడుతున్నారు, చికిత్స పొందుతున్నారు, గొప్ప గొప్ప రోగాలు తగ్గిస్తున్నారు. అది ప్రేక్షకులకు చాలామంది తెలిసిన వాళ్ళకు తెలిసినాయి. మీరు కూడా మా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నేను ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో కూడా వస్తాను, మీరు అప్పుడు నాతో మాట్లాడవచ్చు. నేను ఎక్కడ తప్పించుకొని పోయేటటువంటి మనిషిని కాదు, మీ మధ్యలోకి వస్తా. అయితే మరి ఈ మర్యాదలు నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆ మొక్క చెప్పు నేను వాడుకుంటానని. అంటే దానికి డాక్టర్ అక్కర్లేదా? మరి చెరుకుడు ఎందుకు, సుశ్రుతుడు ఎందుకు, వాగ్భటుడు ఎందుకు, సారంగధరుడు ఎందుకు, బసవరాజు అతను ఎందుకు, మరి బుక్క మహేష్ బాబు ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు చదువుకున్నారు 10 సంవత్సరాలు? ఆ బుచ్చమ్మ చిట్కాలు, శ్రీమాత్రాయ నమః అని చెప్పాడని ఆయన చిట్కాలు వాడేసుకుంటే అయిపోయింది కదా. మా చదువు ఎందుకు చెప్పండి మీరు? సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మాట్లాడటోళ్ళే కదా. మా అమ్మమ్మ చెప్పిన చిట్కా, ఐ ఫ్రెండ్స్ కమ్ అలాంగ్ విత్ మీ, జస్ట్ ఫాలో మీ. ఆయన ఫోన్ నడుస్తూ ఉంటాడు అన్నట్లు ఆయన. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి మూలిక చూపిస్తాను ఫ్రెండ్స్, కమ్ ఫ్రెండ్స్, ఇది చాలా అరుదైన మూలిక ఫ్రెండ్స్ అని ఆయన ఊరించి చెప్పి చిన్న మొక్క చూపిస్తాడు, ఇది ఇలా వాడుకోండి అంటాడు. దానికి డోస్ ఏంటి?
దాని ఎక్స్ట్రీమ్ ఎంత వాడుకోవచ్చు, తిన్న ముందు తీసుకోవాలా, తిన్న తర్వాత తీసుకోవాలి, ఇవేమీ అక్కర్లేదా? పెరుగు బాగుంది కదా అని రాత్రిపూట కిలో పెరుగు తింటావా? బల్లూకల్లాగా అట్లా పడుకుంటావు అన్నట్టు, పొద్దున్న లేవుని కూడా లేవు. ఆవకాయ పచ్చడి బాగుందని అహనా పెళ్ళంటి సినిమాలో వాడేవాడు మడతమాన్లో చేయి పెట్టి కడిగేసుకొని తింటాడు, అట్లా తింటావా? దానికి ఒక కొలమానం ఉంటుంది కదా, ఆవకాయ పచ్చడి మంచిదే కదా, మాగిన తర్వాత తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలిని పెంచుతుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్తంలో ఉండేటటువంటి కొవ్వు శాతం కరుగుతుంది, కొలెస్ట్రాల్ కరుగుతుంది, ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. అలాగని అలా కలిపేసుకొని తినేసి మడతమండలు ఖాళీ చేసేస్తామా? లేదు కదా. సో అందుచేత ప్రతి దానికి కూడా ఒక కొలమానం, ఒక యార్డ్ స్టిక్ ఉంటుంది. లీతల్ డోస్ అంటారు, ఎంత తినొచ్చు ఎంత తినకూడదు. ఒక నాన్ వెజ్ ఐటమ్ ఉంది, ఓ బిర్యానీ ఉందనుకుంటాం, నేను 4 బిర్యానీలు తింటా అంటాడు అనుకోండి. 4 బిర్యానీ తిని జీర్ణం చేసుకుంటామా అని స్టమక్ ఎంత తింటుంటుంది. నువ్వేమైనా బార్కాస్లో ఉండేటువంటి కండల వీరుడువా తిని జీర్ణం చేసుకోవడానికి? ఆ కండల వీరుడు ఘటోద్గజుల్లా ఉంటాడు. మీరు చెప్పడం చూసారో లేదో తెలీదు, బార్కాస్ వెళ్తే చూడొచ్చు హైదరాబాద్లో. ఆ కండల వీరుడు చూస్తేనే మేము భయపడిపోతాం వాళ్ళని చూస్తే. మేము మా కాలేజ్ డేస్లో హాస్పిటల్కి వచ్చేటప్పుడు అలాంటి కండల వీరులను చాలామందిని చూసాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మాకు తెలుసు, సమయం వచ్చినట్టు చెప్తాను అవి కూడా. సో కోవిడ్లో ప్రధానంగా తెలుసుకునేది ఏమిటంటే ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మోడీ గారు శ్రద్ధ తీసుకొని తన యొక్క మన్ కీ బాత్లో కాఢా గురించి చక్కగా చెప్పారు, మందులు ఎలా పనిచేస్తున్నాయో చెప్పారు. ఒక దేశ ప్రధానమంత్రి అలా చెప్పడం అనేటటువంటి నిజంగా చాలా గొప్ప విషయం అసలు. అంటే ఆయన కావాలని ఏదో ఆయుర్వేద అభిమానం కాదు, దేశ ప్రజలను రక్షించడానికి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గుట్టలుగా చనిపోయారు, కానీ భారతదేశంలో చనిపోలేదు. మన వంటింట్లో ఉండేటటువంటి వెచ్చాలు, మిరియాలు, అల్లము, శొంఠి, పసుపు, ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్స్ సరిగ్గా వాడుకుంటే. మనకి చెప్పేవాళ్ళు లేదు, అంత తీసుకుని అలా వేసుకొని. ఒక ఆయన చెప్తాడు, ఈ 4 ఆకులు నమిలారంటే అంతే మధుమేహం మటాష్ అంటాడు. ఏం మటాషో మరి, రోగమే మటాషా, పేషెంట్ మటాషా, ఏం చెప్తాడో నాకైతే తెలియదు. అర్థమైందా? సో కాబట్టి ఇది కాదు అసలు. వాడు ఎవడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, గురువు ఎవరు, మంచి ఏంటి, 14 తరాలంటే ఆయన ఎవరి తరము, ఏం తరము, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయనకు ఉన్నటువంటి వ్యాలిడిటీ ఏంటి, ఇవన్నీ చూసుకోరా మీరు. పొలమంటూ 4 లక్షలు చూసేస్తారు. చూడండి బాబు, పొద్దుస్తమానం వాళ్ళనే చూడండి, మమ్మల్ని చూడమని మేమేం అడగలేదే, మాకు వాల్యూ ఉంది. మేము ఒక 15,000 ప్రోగ్రామ్ చేసాం, పాపులర్ ఛానల్స్ నుంచి వచ్చాము. పేరు చెప్పడం ఎందుకు, మీకు అంతా తెలుసు. నేను మంచి ప్రముఖులు రాసేట ఎండమూరి వీరేంద్రనాథ్ నవల రాసినట్టుగా రాసేవాళ్ళం, అట్లా రాసాము. అంటే మేము చెప్పేది వైద్యం కాదా? ఇది చెప్పేసుకుంటూ ఇది మరులు మందు, ఈ మొక్క చాలా విశిష్టమైనటువంటిది, ఇది తీసుకున్నారంటే అంతే, ఎవరైనా మీ వెంట రావాల్సిందే. అరే ఆ మరల మంది ఉంటే ట్రంప్ గారికి పెట్టొచ్చు కదా, ఆయన నువ్వు చెప్పినట్టే వింటాడు కదా, ఈ యుద్ధమే ఆపొచ్చు కదా స్వామి, చెప్పండి. సో చెప్పడానికి 4 లక్షలు 5 లక్షల మంది మీరు చూసేస్తున్నారు. మరి ఒక ఆయుర్వేద డాక్టర్లు మాట్లాడుతున్నా కూడా ఆలకించండి. మేము ఏమైనా చెవిలో తాటాకులు పెట్టుకొని వస్తున్నా, తామరపులు పెట్టుకొని వస్తున్నా, మరి వాళ్ళు పెట్టుకున్నారని మేము పెట్టుకున్నామా? మీరే తేల్చాలి ఆ విషయాన్ని. సో ఇట్లాగా వాస్తవం చెప్పాలంటే ఆయుర్వేదం గురించి వాళ్ళకి తెలుసు, మారుతున్న పరిస్థితులు తెలుసు. కాకపోతే ఆయుర్వేదానికి వచ్చే చివరి దశలో వస్తున్నారు కాబట్టి ఖర్చు తక్కువగా వాడుకుందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఖర్చు తక్కువ వాడుకుందాం అనుకుంటే మహేష్ బాబు ఈరోజు ట్రస్ట్ స్టార్ట్ చేశారు. అతి తక్కువ ఖర్చుతో ఆయుర్వేద వైద్యం ఇద్దాం అనుకుంటున్నారు. రండి, ఎంతమంది వస్తారో వైద్యం చేద్దాం. ఊరవతిలో నా ఫామ్ హౌస్లో వైద్యం చేస్తున్నాం ఫ్రీగా. నెలకు మొదటి ఆదివారం ఒక 80 నుంచి 100 మంది 120 మంది అట్లా వస్తూ ఉన్నారు, వైద్యం చేసుకుంటున్న బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ విజువల్స్ అన్ని మీకు పెడతాను చూడండి. సో కాబట్టి ఆయుర్వేదాన్ని మీరు గౌరవిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆయుర్వేదాన్ని అందుకోవాలంటే మొట్టమొదటి దశలో వచ్చినట్లయితే ఆయుర్వేద వైద్యం చాలా చీపు, ఖర్చు లేకుండా, ఇది ఖర్చేనా అనుకునేటటువంటి విధంగా తగ్గుతుంది. కాబట్టి మీరు గమనించుకొని అర్థం చేసుకొని మీరు ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉండేటటువంటి వాటిని అల్లుకునే దానికన్నా
ఆయుర్వేద వైద్యులు మంచి లబ్ధ ప్రతిష్ఠైన డాక్టర్లను కనుక పట్టుకున్నట్టయితే మీ రోగాలు చాలా చాలా తగ్గుతాయి. మీరు చూస్తూనే ఉండండి, మేము ఎన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాము. అలాగే గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పటికీ ఆయుర్వేదానికి సంబంధించి ఒక భయం ఏంటంటే పథ్యము, ఇది చాలా ఎక్కువ రోజులు సమయం పడుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు ఇంజెక్షన్ వేసిన వెంటనే ఆ రిజల్ట్ కనిపించేస్తుంది, ఆ టాబ్లెట్ డోస్ వేసుకున్న వెంటనే రిజల్ట్ కనిపించేస్తుంది. ఆయుర్వేదంకి వచ్చేసరికి ఆ రిజల్ట్ కనిపించదన్న భయం ఇప్పటికీ జనాల్లో అది కంటిన్యూ అవుతుంది. ఎందుకు దాన్ని తొలగించలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఒకటండి, వైద్యం విషయానికి వచ్చినట్లయితే మార్కెట్ లోపల ఉండే వస్తువు, మార్కెట్ వెలుపల ఉండేటటువంటి వస్తువు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యాన్ని మార్కెట్ వెలుపలికి నెట్టేశారు. అది దాదాపు 200 సంవత్సరాల నుంచి జరిగిన కుట్ర, బ్రిటిషర్స్ చేసిన పని. బట్ వెలివేశారు ఆయుర్వేద వైద్యాన్ని. మీరు చాలామంది ఆత్మకథలు చదివితే మనకు అర్థమవుతుంది. పండిత ఆచంట లక్ష్మీపతి గారి ఆత్మకథ చదివితే అసలు వీళ్ళ కుట్రలు కుతంత్రాలు మొత్తం 1902కే వీళ్ళ సంగతులన్నీ వైట్ అండ్ బ్లూ మనకు అర్థమవుతాయి బ్రిటిషర్స్వి. అంటే వాళ్ళ యొక్క వైద్యమే కరెక్టు అనేటట్టుగా చిత్రీకరించి వక్రీకరించి దాన్ని డెవలప్ చేసి దీనికి ఏ రకమైనటువంటి ధూపదీప నైవేద్యాలు లేకుండా చేయడం వల్ల దిర్ ఇస్ ఎ గ్యాప్. ఈ గ్యాప్ అనేటటువంటిది ఇటు నౌ ఇట్ హ్యాస్ గాన్ ఇన్ సచ్ ఏ ఎక్స్టెంట్ అది ప్రజలకు తెలియట్లేదు. మాలాంటి వాళ్ళని చెప్తూనే ఉన్నాం ప్రముఖ ఛానల్లో, వాళ్ళకి నమ్మడానికి ప్రాణం ధరించట్లేదు. దానికి మేమేం చేయలేం. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పార్లమెంట్లో 15 నిమిషాలు ఆయుర్వేద వైద్యం గురించి మాట్లాడుతూ ఒక 3 ప్రధానమైన ఇన్స్టిట్యూషన్స్ గురించి ఇచ్చారు. మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, మోస్ట్ వాళ్ళు తెలంగాణకు ఒకటి రావచ్చు అనుకుంటున్నాం. అంటే ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అంటే ఎయిమ్స్ మాదిరిగా వచ్చేటట్లు ఆయుర్వేదం. ఇప్పుడు గోవాలో వచ్చేసింది, ఢిల్లీలో ఉంది, ఇంకో దగ్గర ఉంది, ఇప్పుడు సౌత్లో కూడా ఒక 2 రావచ్చు అని ఒక టాక్ నడుస్తూ ఉంది. అంటే ప్రజల యొక్క ఊహను ముందుకు వెళ్లకుండా చేసేటటువంటి ప్రతిబంధకమైన అంశాలు ప్రజల్లో ఉన్నాయి, అలోపతి వైద్యులు ఉన్నాయి, వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపీ, ల్యాబ్ టెస్ట్లు, వీళ్ళందరూ ప్రొద్దున్న లేసి ఆయుర్వేదాన్ని విమర్శిస్తారండి. ఇది వాళ్ళు కూడా మార్చుకోవాలండి, ట్రెండ్ మార్చుకోవాలి. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఇప్పుడు మారుతున్నారు, ట్రెండ్ మారుతుంది. నేను అవి కూడా చెప్తాను ట్రెండ్ ఎట్లా మారుతున్నాను. సో ట్రెండ్ మారుతుంది, కానీ ఇదంతా సార్వజనికంగా మారాలి అంటే ప్రజలు కూడా తన యొక్క భావజాలను పెంచుకోవాలి. ఇటీవల కాలంలో నేను ఆల్మోస్ట్ 3 years ముందు శ్రీ గురు ఆయి కేర్ ఫార్మా అని ఒక ఆయుర్వేద ఔషధాలు తయారు చేసే ఫార్మా కంపెనీ మొదలెట్టాను. అంటే నేను ఇంతకుముందు రాసే మందులే, ఇంతకుముందు నేను రీసెర్చ్ సెంటర్ లాగా తయారు చేసుకొని మందులు తయారు చేసిన మందులే రాశాను. అవి వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయాయి, దఫాలుగా వెళ్ళిపోయాయి. తర్వాత ఏమైపోయింది, అవన్నీ చెక్ చేసుకుని ఈ మందులు అద్భుతంగా పనిచేస్తున్న తర్వాత ఈ మందులపై నేను లైసెన్సులు తీసుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంత ముందులా నేను రాస్తున్నాను, ఇతర వైద్యులు అడుగుతున్నారు, మహేష్ బాబు గారు ఆ బ్లాక్ కలర్ టాబ్లెట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, పేషెంట్స్ అడుగుతున్నారు, మాకు అవి కావాలని మా ఇంటికి వచ్చి ఆర్డర్స్ ఇచ్చి తీసుకుపోతున్నారు. అంటే మీరు బట్టి అర్థం చేసుకోండి, ప్రజల్లో ఒక రకమైన విశ్వాసం వస్తూ ఉంది. ఆ విశ్వాసాన్ని చెదరగొట్టే అంశాలు ఎన్ని ఉన్నా దాంట్లో ఒకప్పుడు 100లో 2 వస్తే ఇప్పుడు 100లో 60 మంది ఆయుర్వేదం వాడదామని అనుకుంటున్నారు. వచ్చిన చిక్కంత ఏంటంటే చుట్టూ ఉన్న మనుషులలో పరివర్తన రావాలి. ఆ పరివర్తన రావడం కోసమే తెలుగు రాజ్యం వాళ్ళు ఇప్పుడు ఆయుర్వేద వైద్యాన్ని మళ్ళీ కూడా ప్రజలకు అర్థం చేసే దిశ లోపల ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. అయితే ఈ ప్రజల్లో వచ్చేటటువంటి ఈ భావజాలాన్ని ప్రజలు కూడా సరిగ్గా అర్థం చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు వేడి చెయ్యదు, తర్వాత అది డిలే, అంటే ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం ఉంటుంది, తర్వాత ఆయుర్వేదం వాడితే ఏదో పక్షవాతంలాగా వస్తుంది అనేటటువంటి అంశాలపైన కూడా ప్రజలకు చాలా వరకు మార్పు వచ్చింది. ఇంకా 1 అలా ఉన్నారు, కానీ మెజారిటీ ప్రజలు కూడా మార్పు వచ్చింది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బేసిక్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఉపశమనాన్ని వాళ్ళ చికిత్స గురించి మాట్లాడుతున్నందువల్ల ఇది జరుగుతుంది. అంటే ఎట్లా చెప్తారు, ఇప్పుడు మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, రుమేటెడ్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్స్, క్రానిక్ ఆర్థరైటిస్, క్రానిక్ బ్యాకేక్, ఏమండి పాలీ ఆర్థరైటిస్, అవాస్కులర్ నెక్రోసిస్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, ఈ అన్ని విషయాలలో నేను అడుగుతున్నాను రుమటాలజిస్ట్ను. పోంగని టెస్టులన్నీ చేయిస్తారు.
టెస్టులు ఎవరి కోసం చేస్తున్నా అండి? రోగం తగ్గిందని ఏమైనా కనిపెడుతున్నాడు ఆయన? లేదు. శరీరం పైన దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా అని నోట్ చేయడం కోసం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే SCQ, మెథట్రాక్సైట్, పోలిట్రాక్స్, డెక్సామిథజోన్ ఇట్లాంటి మందులు నీకు రాయడం వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను రికార్డ్ చేయడం కోసం టెస్టులు చేస్తున్నాడు 5,000 రూపాయలు. నీ లాభం జరిగిందని కాదు ఇక్కడ. ఉపశమనం, ఈ రోగానికి మందు లేదు, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, రోగం వచ్చినప్పుడు మందులు వాడుకో, రోగం వచ్చినప్పుడు మందులు టెస్టులు చేయించాలి. ఇది సైన్స్ అని మీరు ఎట్లా అంటారు? మరి తగ్గిందని ఏమనాలి? మేము చేసే వైద్యాలు తగ్గినాయి. కొన్ని వందల పేషెంట్లను నేను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. మనం ఇది ఆల్రెడీ జరిగింది. ఇప్పటిదాకా ఎంతో చేసాం దీనిపైన దాదాపు 2 దశాబ్దాల నుంచి శ్రమ చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తాం. కాబట్టి మీరు ఉపశమనం అనండి, చికిత్స అనండి. చికిత్స చేసేటప్పుడు టైం పడుతుంది కదా. నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఆయుర్వేద వైద్యానికి? 10 ఏళ్ళు అయిన తర్వాత, 15 ఏళ్ళు అయిన తర్వాత, 5 సంవత్సరాలు అయిన తర్వాత వస్తున్నావు. వెంటనే ఎట్లా దొరుకుతుంది చెప్పండి? అయినా ఉపశమనం దొరుకుతుంది, చికిత్స దొరుకుతుంది. 4 రోజులు ఆగలేవా? మరి అక్కడ ఇచ్చేవన్నీ, ఒకటేమో క్యాన్సర్ మీద పనిచేసేటటువంటి డ్రగ్ నీకు రాస్తున్నాడు, ఒకటేమో స్టిరాయిడ్ రాస్తున్నాడు, ఓ పెయిన్ కిల్లర్ రాస్తున్నాడు. SCQ వచ్చేసి మలేరియాలో పనిచేస్తుంది. అది ఎవడు కనిపెట్టాడు? PC రే బెంగాల్ కెమికల్స్లో కనిపెట్టాడు, ఇండియన్ కనిపెట్టాడు. ఆయన ఆయుర్వేదం పుస్తకం రాశాడు, ది మిడివల్ హిందూ కెమిస్ట్ అని రాశాడు. ఎంతమందికి తెలుసండి ఇవన్నీ విషయాలు? అది మా వాళ్ళు కనిపెట్టారు, మా పుస్తకాల్లోంచి తీసి కనిపెట్టారు. సో ఇట్లా మాట్లాడే విషయాలను ప్రజలు అర్థం చేసుకొని, ఉపశమనం కాదురా, రూట్స్లో నుంచి రోగం పోవాలి. ఆయుర్వేదం రూట్స్లోంచి రోగం పోగొట్టడమే కాదు, ఇప్పుడు ఉపశమనానికి కూడా చికిత్సలు ఇచ్చేటటువంటి వైద్యులు వచ్చారు. ఆయుర్వేదాన్ని నవీన ఆయుర్వేద వైద్యంగా తీర్చిదిద్దే క్రమంలో కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆయుర్వేదంలో కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ ఉండేది. అయితే దుర్మార్గమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో దాదాపు 84 యూనివర్సిటీస్ తగలెట్టారు పని కట్టుకొని. దాంట్లో ప్రధానంగా నలంద యూనివర్సిటీని బక్తియార్ ఖిల్జీ అనే పెద్ద మనిషి 94 లక్షల పుస్తకాలను తగలెట్టేశారండి. అసలు దాని ప్రధాన ఆచార్యుడైనటువంటి ఆయుర్వేద వైద్యుడు చికిత్స చేసినందుకు ఆయనకు కృతజ్ఞతగా చేసినటువంటి పని ఇదండి. ప్రజలు ఇవి కూడా తెలుసుకోవాలి కదా, ఇంత గొప్ప వైద్యం మన దేశంలో ఉండేదని. అప్పటి కాలం నాటి మాలిక్యూల్స్ కూడా రీడిజైన్ చేసి ఇప్పటికీ పనిచేస్తున్నాయి కదా. కొంచెం మనం పనికొచ్చే విషయాలు, పనికిమాలిన విషయాలు సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నారు. మీరు చాలా పెద్ద మనుషులు, మాకన్నా మీకు ఎక్కువ విషయాలు తెలుసు. అయితే మీరు ఆయుర్వేదాన్ని కూడా గమనించండి. ఇప్పుడు తెలుగు రాజ్యంలో వచ్చేటటువంటి ఆయుర్వేద వైద్యం కూడా ఎన్నో నూతన ఆయుర్వేద ఆవిష్కరణల గురించి, నూతన విషయాల గురించి, నూతన అంశాల గురించి మేము తెలియజేస్తాం. మీరు ఊరికే చూడండి, మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. మేము అప్పుడు సాధారణంగా తీసుకుని దానిపైన కూడా మేము మాట్లాడతాం. ఇదేదో మేము చెప్తే మీరు వినాలని కోసం కాదు, మీరు మాట్లాడిన దాన్ని కూడా మేము కౌంటర్ ఇస్తాం చెప్పాలంటే. గారు మీరు అన్నట్టు అంటే అంతా తిరిగి నయం కాక ఆయుర్వేదం వైపు చూస్తున్నారని అన్నారు. ఇన్ కేసు నేనే ఓ ఛాలెంజ్ మీకు విసురుతున్నాను, చెప్పండి. నాకు చిన్న జబ్బు రాగానే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను, నయం చేయగలుగుతారా? ఖచ్చితంగా అండి. మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ ఆయుర్వేద పుస్తకాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉందండి. ఓకేనా? ఇప్పుడు వాత రక్తం ఉందండి, యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చేటటువంటి ఈ రోగం గౌట్ ఆర్థరైటిస్ అంటారు. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడిందండి. సో యూరిక్ యాసిడ్ కూడా అద్భుతంగా మా దగ్గరకు వస్తే మేము డయాగ్నోస్ చేసి మేము చెప్తాం కదా, లక్షణాలను బట్టి గుర్తించి వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి ల్యాబ్ టెస్టులు చేసి మేము రాస్తాం. ఇక్కడ దాకా ఎందుకు? ఒక అమ్మాయికి గాంధీ హాస్పిటల్లో డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఏం మెడిసిన్స్ ఉన్నాయండి అక్కడ? నాకు తెలియక అడుగుతాను. స్పెషల్ రూమ్ బుక్ చేశారు ఆమెకు. ప్లేట్లెట్ కౌంట్ ఇప్పుడు ఇంత ఉంది కదండి, ఇంకా ఏమైనా జారిపోతే చూద్దామండి. జ్వరం వచ్చింది, ఒక డోలో 650 వేసుకోండి, అలా వేసుకోండి, ఒక పాలిబైన్ వేసుకోండి, టమ్ అయిపోయింది. నేను అక్కడ కూర్చొని ఆయుర్వేద ఔషధాలు ఇచ్చి పేషెంట్ని బాగుపరిచాను. ఓకే. నేను అక్కడ ఉండి, అరే అక్కడ డోలో తీసేసి మేము రాస్తామండి ఆయుర్వేద ఔషధాలు. మృత్యుంజయ రసం, మహామృత్యుంజయ రసం, ఇట్లాంటి డ్రగ్స్ ఉన్నాయి, అవి కూడా పనిచేస్తున్నాయి. మనం వాడితే ఏదో చెప్పేది.
ఎన్నో కొన్ని వేల ఫార్ములాస్ ఉన్నాయండి. వాడేవాళ్ళు దిక్కులేరు, ఇక్కడ వచ్చేవాళ్ళు లేరు. ఓ డోలో 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 మిగిపోతాను. ఏం ఆయుర్వేదంలో ఔషధాలు లేవా? ఉన్నాయి కదా. ఆయుర్వేదాన్ని అప్డేట్ చేద్దామని ప్రభుత్వం ఎంత అనుకుంటే అలోపతి వాళ్ళు మోకాళ్ళు అడ్డుతూ ఉన్నారు. ఓ ఎమర్జెన్సీ మెడిసిన్ చిన్న మొక్క మాకు ఇచ్చేసి అయిపోయింది కదా, అది ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. దీని ఒక్కదాన్ని చూసి ఆయుర్వేద డాక్టర్కి ఇది కూడా తెలియదు కదా, ఆయుర్వేద డాక్టర్ ఇది కూడా తెలియదు కదా అంటే మరి మాకు తెలిసిన అంశాలు వాళ్ళకి తెలుసా? మేము రోగమే తగ్గిస్తున్నాం కదా. మీకు ఇంకో విషయం చెప్తాను. నాకు రాయచూరు నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. వాడు వచ్చేసి హీ సఫరింగ్ విత్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, HLA-B27 పాజిటివ్. నేను విత్ ఎవిడెన్స్ నేను చూపిస్తాను. నేను ఇంకా కమింగ్ డేస్లో కేస్ స్టడీ అని పెట్టి ఇంకా డీటెయిల్గా చెప్తాను. పేషెంట్ నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, కావాలంటే పేషెంట్స్తో పని చేయొచ్చు. సంజీవిని అనేటటువంటి టీవీ ఛానల్ నాది ఉంది, దాంట్లో కూడా చూసుకోవచ్చు. రికార్డ్స్ బోల్డ్ అని రికార్డ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఆ పిల్లవాడు లేవలేని పరిస్థితిలో వచ్చాడు. అంటే అప్పటికి అలోపతి ఔషధాలు కూడా పెద్దగా పనిచేయట్లేదు, డయాగ్నోస్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ సందర్భంలో వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను ఆయుర్వేదంలో ఉపశమనం రావడానికి, జ్వరం తగ్గడానికి మందులు రాశాను, నొప్పి తగ్గడానికి మందులు రాశాను, ఫ్లెక్సిబిలిటీ రావడానికి మందులు రాశాను, రోగం తగ్గడానికి కూడా మందులు రాశాను. కట్ చేస్తే 6 months తర్వాత జింకలా పరిగెడుతున్నాడండి. ఓకే, ఈ పని అలోపతిక్ డాక్టర్ని చేయమని చెప్పండి, నా ప్రాక్టీస్ మానేస్తాను. సింపుల్ ఒకటే వాడు, మీరు చెయ్యి. మీరు రుమటాలజిస్ట్ నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు చేయండి. మీరు ఏం చేస్తున్నా చేయండి, మీ రికార్డ్స్ నా దగ్గర పెట్టండి. మీరు రమ్మని చెప్పండి తెలుగు రాజ్యం స్టూడియోకి, నేను కూడా వస్తాను. నువ్వు చేసేది వైద్యమా, మేము చేసేది వైద్యం కాదా, దీన్ని వైద్యమే అంటారా నేను చెప్తాను. ఇప్పుడు ఉపశమనం ఇస్తున్నాం, చికిత్స ఇస్తున్నాం. ఈ విషయం జనంలో అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది. దీనికి ఇంకో కౌంటర్ మాట్లాడతా. ఒకసారి ఆదూరు నుంచి ఇంకో కుర్రాడు వచ్చాడు, సేమ్ డిసీజ్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చాడు. వచ్చిన తర్వాత వాడికి తగ్గింది, మొత్తం తగ్గింది, ఉపశమనం వచ్చింది, చికిత్స వచ్చింది. సంవత్సరం తర్వాత మందులు కూడా మానేయమంటారు. డైట్ చెప్తాను, డైట్ ఫాలో చేసుకున్నాను అని చెప్తారు. కొన్ని వేల మంది ఉన్నారు ఇట్లా నా దగ్గర. అయితే వాడేం చేశాడు, ఇంకో చదువుకున్న వాడికి చెప్పాడు, వరే నేను చూడరా ఎట్లా ఉండేవాడిని, ఆ ఇంగ్లీష్ డాక్టర్ మందులు వాడుకుంటూ ఇట్లాగే చచ్చేవాడిని, మొత్తం రోగం తగ్గింది, ఆయుర్వేద మందులు వాడరా అని చెప్పాడు. వాడు అన్నమాట ఏంటో తెలుసా, పేషెంట్ ఇంకో వాడి ఫ్రెండ్, నేను నమ్మలేకపోతున్నానన్నా, ఏం చేస్తాను చెప్పాడు. పేషెంట్లో ఇంత కాంట్రాస్ట్ ఉంటే మనం ఏం చేస్తాం? అలోపతిలో ఏదో కొత్తది వచ్చిందని కానీ వీడు నమ్ముతాడు పిచ్చేదిలాగా. మరి మేము ఆయుర్వేదంలో ఇంత మంచి వైద్యం చేస్తే తగ్గదంటే, ఇప్పుడు నా సీనియర్ వైద్యులు నాకే ఎంత ఉంటే జూనియర్ వైద్యులు కొత్తగా చేసే వైద్యుల సంగతి ఏంటి? మనం ఏం చెప్పగలం, ఏం మాట్లాడగలం చెప్పండి. అంటే ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఆయుర్వేద వైద్యానికి ఇవ్వాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఇంకోటి కూడా, లాస్ట్ అవర్లో అంతా అయిపోయిన తర్వాత అలోపతి, న్యాచురోపతి, యోగా, సిద్ధ వైద్యము, ఇంకేమిటో ఉందండి, ఏమో సిద్ధ అది ఏమో సిద్ధ అంటారు దాన్ని, ఆ సిద్ధ వైద్యము, ఎవరో సినిమా యాక్టర్ వాడారట, అలాంటి వాడిన దానికి ఏమో ఏదో జరిగింది, ఏదో అయ్యింది అని రకరకాలుగా మాట్లాడతారు. మరి మాకెందుకు మీరు మొట్టమొదటి ఛాన్స్ ఇవ్వట్లేదు? అప్పుడేమంటారు, నాకు తెలియదు కదండి ఆయుర్వేదం, నాకు కూడా తెలియదండి, మరి కేసీఆర్ గారు చెప్పండి మా ఇంటికి వచ్చినారు. నేను కూడా అంటానండి, మరి ఇది కూడా తెలియదా మహేష్ గారు అంటే, నేనంటే ఇది కూడా తెలియదా మీకు నేనంటాను. అన్నీ తెలుసండి, కాకపోతే మనం దాని గురించి ప్రయారిటీ ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మనం ఆయుర్వేదాన్ని తక్కువ చేసి చూస్తున్నాం. చెప్పాలంటే తక్కువ చేసి చూస్తున్నాం. ఈ తక్కువ చేసి చూడడం అనేటటువంటి విషయాన్ని, మన మనసులో నుంచి తీసేస్తే, ఆయుర్వేద వైద్యం మేము చదువుకున్నాము, మాకు జ్ఞానం ఉంది, మేము టెస్టులు చేయించగలము. టెస్టులన్నీ అలోపతి డాక్టర్లు గంపగుత్తన కొనుక్కొచ్చుకోలేదు. లండన్ నుంచో, జపాన్ నుంచో, ఆస్ట్రేలియా నుంచో, లేకపోతే జర్మనీ నుంచో, ఫ్రాన్స్ నుంచో కొనుక్కొచ్చుకోలేదు. అదే టెస్ట్ ఎవడైనా వాడుకుంటాడు. అర్థమవుతుందా? మా ప్లాస్టిక్ సర్జరీ అలోపతిక్ డాక్టర్ తీసుకోపోయారు కదా. జ్ఞానం ఉన్నది ఎవరైనా వాడుకుంటారు. ఓకేనండి, చరిత్రలో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ గెలుస్తారు. అంత మాత్రాన వాళ్ళే గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు కాదంటే మా దగ్గర రావట్లేదా, వైద్యం చేసుకోవట్లేదు, తగ్గించట్లేదా? ఉపశమనం దొరుకుతుంది, చికిత్స జరుగుతుంది. ఒకప్పుడు కూడా ఆయుర్వేదంలో ఎమర్జెన్సీ ఉండేది. వచ్చే రోజుల్లో ఆయుర్వేదంలో పెనుమార్పులు వస్తున్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా ఆయుర్వేద వైద్యులే చేస్తారు. అది కూడా మీరు చూస్తారు. ఇప్పటికే 80 నుంచి 85 రకరకాల సర్జరీలు కూడా ఆయుర్వేద వైద్యులకు నేర్పిస్తున్నారు. ప్రజలకు ఈ విషయం బాగా అర్థమైంది. ఖచ్చితంగా గురుగారు, రాబోయే రోజుల్లో మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా మీ కేస్ స్టడీస్
ఆయుర్వేదంలో కూడా అద్భుతాల గురించి, అలాగే మీ క్లినిక్లో సేవల గురించి. అంటే చాలామందికి ఏంటంటే ఆ హాస్పిటల్స్లోకి వెళ్తే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, ఇటు వస్తే అవ్వదు అన్న ఈ భయాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా మంచి విషయాల్ని మా తెలుగు రాజ్యం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.